దురాత్మల విషయము జాగ్రత్త. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమగుటకు సంఘమున్నది. ఈ ఉద్దేశము కొరకు దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను లేపినాడు. ఆత్మీయ జీవితంలో మనమందరము ఒకరికొకరము సహాయము చేసుకోవాలి. మనలో సరైన ఆత్మ లేకపోతే ఇతరుల యొక్క జయమును చూచి మనము మరి ఎక్కువగా అసూయపడతాము. తిరిగి జన్మించినప్పుడు సంపాదించుకున్న దీనత్వాన్ని అనేక మంది పోగొట్టుకొనుచున్నారు. వారు ఇతరులపై ఆధిపత్యము చలాయించాలనుకున్నట వలన వారిని దురాత్మ పట్టుకుంటుంది. మనకు ఇవ్వబడిన సత్యానికి మనము లోబడకపోతే దురాత్మలు మనలను పట్టుకునే అవకాశములున్నాయి. గర్వాన్ని మనలోనికి రానిస్తే అక్కడ అపాయముంటుంది. దురాత్మలు వింతైన కార్యములు చేయుటకు మనలను నడిపిస్తాయి. కొన్నిసార్లు స్వస్థపరచుటలో మనము చాలా విజయాన్ని సాధించవచ్చు. మనము ముందుకు సాగుతుండగా మన యొక్క మనోభావముల ప్రకారం చపల చిత్తముగా వారిని నడిపించే అపాయము కలదు. దేవుడు మనకు వరములను అనుగ్రహించినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులలో తప్పులుండవచ్చు, కానీ మనము వాటిని పెద్దవిగా చేసి వాటిని గూర్చి మాట్లాడకూడదు. అలా చేస్తే దురాత్మలు మనలను స్వాధీనపరుచుకుంటాయి. దీనముగా ఉండి యథార్థముగా క్రీస్తును వెంబడించడమే మన విధి. ఇతరులను తప్పుగా విమర్శించు ఆత్మ మనలోనికి ఎప్పుడూ రాకూడదు. ఒక నాయకుని గూర్చి ఎన్నడూ మనము వెనుకగా మాట్లాడకూడదు. నీవు ఆత్మలో ఎదుగుచు దేవుని వాక్యము నీ జీవితంలోనికి వస్తున్నట్లయితే నీవు ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేస్తావు. నీ కుటుంబంలో నున్నవారు నిన్ను కండ్లకు కట్టినట్టుగా చూడకపోవచ్చు, కానీ నీలోని పరిశుద్ధాత్మను చూచినప్పుడు వారు నీ మాట వింటారు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించు వారే సంఘ సభ్యులు. ప్రతిదినము అనుకూలమైన ఆత్మీయ ప్రయత్నం ఉండాలి. నీవు ఆయనకు విధేయత చూపించుటలోని తీవ్రత సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించడానికి నిన్ను అర్హునిగా చేస్తుంది. దేవుని వాక్యమునకు లోబడము మరియు దానిని ఉపయోగించుము. తరువాత మిగిలిన ఆశీర్వాదాలు నిన్ను వెంబడించును. క్రీస్తు యొక్క ఆత్మ నిన్ను పట్టుకుంటే, ఓ క్రీస్తు నీవే నా సమస్తము అనునదియే నీ హృదయ మొర అవుతుంది.